ప్రస్తుతం థ్రిల్లర్ జోనల్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మధ అంటూ సైకలాజికల్ థ్రిల్లర్ తో మెప్పించిన శ్రీవిద్య బసవ హత్య అనే మరో థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది. ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 24న విడుదలకి సిద్ధమవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. I want to start with Vidya. It's a special moment. I want to take this moment for appreciating women in cinema because the way we worked and the locations we had, all that. But Vidya as a filmmaker, I think she has given all the great determination. She's been our driving force. I want to thank Vidya in this moment, and she'll be an inspiration to a lot of women who are coming as filmmakers, upcoming filmmakers. And Hatya, I think definitely a seated thriller. హత్య ఎడిట్ అయిపోయిన తర్వాత విద్య వచ్చిందనమాట. వచ్చి ఈసారి నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా అన్నట్టు చెప్పిందనమాట. ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా ఫ్రీ హ్యాండ్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. విదిన్ ఒక 5 minutesలో ఇంకో బాంబు వెలిసిందనమాట. ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను కానీ నాకు 7 daysలో కావాలి ప్రాజెక్ట్ అన్నట్టు చెప్పింది. సెన్సర్ సబ్మిట్ చేసే ముందే నాకు కంప్లీట్ మ్యూజిక్ అయిపోయి ఉండాలి అని చెప్పారు, విత్ చేంజెస్తో పాటు కావాలి అన్నట్టు చెప్పింది అనమాట. 7 daysలో ఒక మూవీకి మ్యూజిక్ చేయడం అనేది అసలు కుదురుతుందా, అవుతుందా నాతోటి అని చాలా పెద్ద డౌట్లో ఉండే. కానీ సమ్హౌ ఐ పుల్డ్ ఇట్ ఆఫ్. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను మ్యూజిక్. Want to say that it's so lovely. The Telugu film industry is so lovely to come back and work here again and again and again. And it's because of people like them. It is such a joy to be treated so well, to be loved so beautifully, and to get such amazing roles. There is a small nice feeling an actor gets before the release of the film, that the film is going to be loved. And I got this feeling before Swami Rara, and even before some of the Tamil movies I've done. It's a very special feeling, and that feeling is there today in my heart. So I just pray that it comes true. And again, Srividya, thank you so much for giving me this character. I will always cherish this role. I enjoyed shooting it. First of all, big thanks to Srividya. నన్ను నమ్మి నా భుజాల మీద ఈ సినిమా ఇచ్చి, అంటే నువ్వు చేయగలవు అని నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ విద్య. చిన్నప్పుడు నాకు ఒక కళ ఉండేది, అందరూ రొమాంటిక్ సినిమా చూస్తున్నప్పుడు హీరోయిన్స్ చూస్తారంటే నేను ఫైట్లు చూసేదాన్ని. అప్ప విజయశాంతి లాగా ఒక రోల్ వస్తే బాగుంటుంది, మాలాశ్రీ మేడం లాగా వస్తే బాగుంటుంది అనుకున్నాను. బట్ దట్ కేమ్ ట్రూ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ. చాలా బాగా వచ్చిందండి సినిమా. ఇట్స్ అ గ్రేట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అందరూ ప్లీజ్ థియేటర్లో చూడండి. సో ఫస్ట్ హత్య అన్నది చాలా క్లారిటీతో, కాన్ఫిడెన్స్తో అప్రోచ్ అయిన సబ్జెక్ట్. బికాజ్ మద నేను మా మమ్మీ కలిసి చేసుకున్న ఫిలిం, మా మమ్మీయే ప్రొడ్యూస్ చేశారు. సో మా అమ్మకి నేను చాలా ట్రబుల్ ఇచ్చాను ఆ మేకింగ్లో, మనీ విషయంలో కానీ. అది చాలా కష్టపడి మేము 3 days షూట్ చేసి ఒక 4 months మళ్ళీ డబ్బులు అరేంజ్ చేసుకొని మళ్ళీ 3 months అలా చేసి చాలా కష్టాలు ఇచ్చాను. అండ్ ఒక రిలీజ్ అయిన 13th March రిలీజ్ అయింది. 14th మనకి థియేటర్స్ అండ్ షాపింగ్ మాల్ షట్ డౌన్ చేశారు కోవిడ్ వల్ల. సో అది వీ కుడెంట్ ఎంజాయ్ ద సక్సెస్. అది మంచి టాక్ వచ్చింది, హౌస్ఫుల్స్ అయ్యాయి, బట్ వీ కుడెంట్ రియలీ ఎంజాయ్ ఇట్. లక్కీగా వీ కుడ్ మేక్ అ బ్రేక్ ఈవెన్ బికాజ్ వీ కుడ్ సెల్ ఇట్ టు Amazon Prime. బట్ ఈసారి నేను సబ్జెక్ట్ చేస్తే I wanted to go as an independent filmmaker only. పెద్ద బ్యానర్కి వెళ్ళకుండా నేనే నా లిమిటెడ్ స్పేస్లో నా స్టోరీ, నా మేకింగ్ని నమ్మి ఎవరైనా ముందుకు వస్తే చేద్దామని అనుకున్నాను. బట్ అమ్మని ట్రబుల్ చేయొద్దని అనుకున్నాను. సో దట్స్ వేర్ ఐ గాట్ ప్రశాంత్. సో థ్యాంక్స్. For more videos like this, subscribe Big TV channel.